ఒక విజనరీ ప్రయాణం ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద కలలతో మొదలయి ఊహించని అపజయాలను ఎదుర్కొని మళ్లీ నిలదొక్కుకోవడమంటే ఏంటి? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా అలాంటి ఒక రాజకీయ నాయకుడి అద్భుతమైన ప్రయాణాన్ని చూద్దాం. విజన్ ఉన్న నాయకుడు కాలాన్ని కూడా మార్చగలడు. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, ఒక పొలిటికల్ ఎరాను డిఫైన్ చేసిన ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ చుట్టూ నడిచిన కథే ఇది. ప్రతి గొప్ప కథకి ఒక ఆరంభం ఉంటుంది కదా. ఆయన ప్రయాణం కూడా ఒక చిన్న ఊరిలో మొదలై రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా చేరిందో చూద్దాం. సో ఆయన ప్రస్థానం మొదలైంది స్టూడెంట్ పాలిటిక్స్తో. అక్కడ్నుండి మెల్లగా ఎమ్మెల్యేగా తన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక 1995 వచ్చేసరికి ఆయన కేవలం ఒక నాయకుడు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చడానికి సిద్ధమైన ఒక విజనరీ. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కేవలం రాష్ట్రాన్ని పాలించలేదు, దాని రూపురేఖలనే మార్చెయ్యాలనుకున్నారు. ఒక సైబర్ స్టేట్ నిర్మించాలన్న ఆయన కల రాష్ట్ర గతిని ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. ఆయన డెవలప్మెంట్ మోడల్కి గుండెకాయలాంటిది విషన్ 2020. ఇది జస్ట్ ఒక ప్లాన్ కాదు, వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రాన్ని నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా, అంటే టెక్నాలజీ, సర్వీసెస్ రంగాల్లో టాప్గా నిలబెట్టాలనే ఒక పెద్ద కల. మరి ఆ కల నిజం కావాలంటే కొన్ని కీలకమైన పనులు చెయ్యాలి. హైదరాబాదును ఒక గ్లోబల్ ఐటీ హబ్గా మార్చడం, తద్వారా వేల మంది యువతకు ఉద్యోగాలివ్వడం, పారదర్శకత కోసం ఈ గవర్నెన్స్ను తీసుకురావడం, వేసే ప్రతి అడుగు ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ను నిర్మించే వైపే ఉండేది. అయితే ఆయన ఫోకస్ అంతా టెక్నాలజీ మీదే అనుకుంటే పొరపాటే. ప్రభుత్వ సేవలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడానికి ఈ సేవా కేంద్రాలు పెట్టారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి డ్వాక్రా సంఘాలను బలోపేతం చేశారు. డెవలప్మెంట్ అంటే అందరికీ అందాలన్నదే ఆయన ఆలోచన. కాని పాలిటిక్స్లో గెలుపోటములు చాలా కామన్ కదా. ఆయన డెవలప్మెంట్ జర్నీ ఒక డ్రమాటిక్ టర్న్ తీసుకుంది. దాదాపు ఒక దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఒక పెద్ద పోరాటమే చేయాల్సొచ్చింది. 2004 ఈ సంవత్సరం పొలిటికల్ సీన్ను కంప్లీట్గా మార్చేసింది. 2004 ఎన్నికల్లో ఓటమి ఆయన రాజకీయ జీవితంలో ఒక పెద్ద కుదుపు. అక్కడినుంచి ఒక కొత్త, కఠినమైన చాప్టర్ మొదలయింది. ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా ఒక లాంగ్ ఫైట్కి రెడీ అయ్యారు. 10 ఏళ్ల తర్వాత 2014లో మళ్లీ అధికారంలోకొచ్చినా 2019 ఎన్నికల్లో మరో భారీ ఓటమి. ఇది బహుశా ఆయన పొలిటికల్ కెరీర్లో ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. అధికారంలో ఉన్నప్పుడు స్ట్రాటజీలు వేరుగా ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు వేరుగా ఉంటాయి. ఒకటి పాలన అయితే ఇంకొకటి ప్రజల తరపున పోరాటం, పార్టీని మళ్లీ కట్టుకోవడం. ఈ రెండు పాత్రలను ఆయన ఎలా పోషించాలో చూడాలి. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. వరుస ఓటముల తర్వాత సంవత్సరాల తరబడి ఇన్ని సవాళ్లను ఎదుర్కొని ఒక నాయకుడు మళ్లీ ఎలా పుంజుకోగలడు? ఏంటి ఆ కంబ్యాక్ బ్లూప్రింట్? ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఒక పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు. పాదయాత్రల ద్వారా ప్రజలతో మమేకం కావడం, వాళ్ల సమస్యలు వినడం, కొత్త రాజకీయ పొత్తులు పెట్టుకోవడం, అన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా యూత్కి కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ ఆయన కంబ్యాక్ ప్లాన్లో కీలకమైన భాగాలు. ఈ సుదీర్ఘ పోరాటం, పక్కా వ్యూహం అన్నీ ఫలించాయి. 2024 ఎన్నికల ఫలితమే దానికి సాక్ష్యం. ఇది కేవలం ఒక గెలుపు కాదు, దశాబ్దాల పోరాటానికి దక్కిన ప్రతిఫలం. ఒక ఎపిక్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? విజన్ 2020 స్ఫూర్తితో ఈ తరం కోసం ఒక కొత్త బ్లూప్రింట్తో వస్తున్నారు. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం, యూత్ కోసం స్టార్టప్లను ప్రోత్సహించడం, డెవలప్మెంట్, వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేయడం, ఇవే ఆయన ముందున్న టార్గెట్స్. ఇంతటి సుదీర్ఘ ప్రయాణాన్ని చూస్తే ఆయన వారసత్వం కేవలం విజయాల మీదే కాదు, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, చూపిన పోరాట పటిమ మీద కూడా ఆధారపడి ఉంది. ఈ మొత్తం జర్నీ చూశాక ఒక ప్రశ్న మనలో తలెత్తుతుంది. అసలొక లీడర్ లెగసీని ఏది డిఫైన్ చేస్తుంది? కేవలం విజయాలేనా, లేక వాళ్ళు చేసిన పోరాటాలా? ఆయన ప్రయాణాన్ని విశ్లేషిస్తే మనకు స్పష్టంగా 3 విషయాలు కనిపిస్తాయి. 1. ఫ్యూచర్పై క్లియర్ విజన్. 2. పాలన కోసం టెక్నాలజీని ఒక టూల్గా వాడుకోవడం. ఇక 3వది, అన్నిటికన్నా ముఖ్యమైనది, రెసిలియన్స్. అంటే ఎన్నిసార్లు కింద పడ్డా మళ్లీ లేచి నిలబడగలగడం. చివరిగా ఆయన ప్రయాణాన్ని ఈ ఒక్క మాటతో చెప్పొచ్చు: ఒక ప్రయాణం విజయాలతోనే కాదు, పోరాటాలతో కూడా నిర్మితమవుతుంది.
బహుశా ఒక నాయకుడి నిజమైన వారసత్వమంటే ఇదేనేమో.